హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. తక్కువ కాంపిటీషన్ ఉంటది. అసలు ఈ నోటిఫికేషన్ వచ్చింది, పోయిందని కూడా చాలా తక్కువ మందికి తెలుస్తది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 36,000 వరకు మంత్లీ సాలరీ అనేది వస్తది. ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటది. అండ్ మీకొకటేంటంటే అప్లికేషన్ చేయడం అనేది తెలిస్తే 50% ఆఫ్ ద జాబ్‌ని మీరు సాధించినట్టే. ఓకేనా? ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, చూసి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ అనేవి అడగండి. ఓకేనా? ఫ్రెండ్స్, మీకు చాలామంది వీడియోస్ చూసి ఎళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటది. ప్రతీదీ నేను చెప్పేది కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్. ఎక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కేవలం లైక్ చేయడమే కాదు, షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని, మీ వాట్సాప్ స్టేటస్ గాని పెట్టడానికైతే ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళని కూడా జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ మీకు కావాల్సిన బుక్స్, నోటిఫికేషన్ పీడిఎఫ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంటుంది. మీరు నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కృషి విజ్ఞాన్ కేంద్ర కేవీకే పూణే నుంచి రావడం జరిగింది. ఓకేనా? ఇనిషియల్‌గా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఈజీగా ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఓకేనా? సో, మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కేవీకే బర్మాటి డాట్ కామ్ అంటే ఈ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, ఈ రిక్రూట్‌మెంట్‌కి డైరెక్ట్‌గా మాకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసే అవకాశం ఉంటది. ఎగ్జామినేషన్ లేకపోయినా కూడా. స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్. బేసిక్ 18,000 అంటున్నారు. 36,000 వరకు ఈజీగా వస్తది. సెవెంత్ పే కమిషన్ నుంచి మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతది. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 30 డేస్ అని ఇచ్చారు. అంటే 31 జాన్వరి 2024 లోపు అప్లికేషన్ చేసుకోండి. ఇంకొక 1 వీక్ 10 డేస్ టైమ్ ఉంటది. కానీ ఇప్పుడు ఒకవేళ వీడియో చూస్తే ఈ లోపే అప్లికేషన్ చేసుకోండి. లేదా మీరు 7థ్ ఫిబ్రవరి గాని, 10థ్ ఫిబ్రవరి వరకు గాని మీరు ఆఫ్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలి అనుకున్నట్లయితే మీకు 25 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి. ఓసీ గాని, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ గాని. అదే ఒకవేళ మీరు ఓబీసీ అయితే 28 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల వరకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే, మీరు గనక ఓసీ క్యాండిడేట్ గాని, ఓబీసీ క్యాండిడేట్స్ గాని అయినట్లయితే, అది కూడా మెయిల్ క్యాండిడేట్స్ అయినట్లయితే రూ. 500 డీడీ తీయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ డీడీని కూడా కృషి విజ్ఞాన కేంద్ర బరమాటి పేబులెట్ బరమాటి పేరు మీద మీరు తీయాల్సి ఉంటది. మీరు ఏదేని బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐకి ఎళ్లారనుకోండి. డీడీ కావాలంటే డబ్బులిస్తే వాళ్ళు డీడీ ఇస్తారు. రూ. 500 అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ గాని ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ఒక్క రూపాయి అనేది ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ చేస్తే సరిపోతదనమాట. ఓకేనా? సో, ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ ఎలా ఉంటది, ఏంటన్నది మెన్షన్ చేయలేదు గానీ, నాకు తెలిసినంత వరకు కృషి విజ్ఞాన కేంద్రంలో ఇచ్చే ఈ రిక్రూట్‌మెంట్‌లన్నిటికి కూడా కొన్నిటికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో ఇంటర్వ్యూ చేసే రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మన పక్క రాష్ట్రంలోనే కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటది. అన్న మరి వీటికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా అనుకుంటే మీకు విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటది మనకు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ ఉంటాయి. జాబ్స్ అకాడమీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. తీసుకోవచ్చు. ఒకవేళ 5,000 వరకి మనకు డౌన్‌లోడ్స్ అయినట్లయితే మీకు ఫ్రీగా కోర్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేయడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన 31 జాన్వరి అనేది 2024 అని లాస్ట్ డేట్ అనుకుంటే, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఆ అప్లికేషన్ సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ పెడతాను. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో అంటించండి. ఇక్కడ ఫోటో అంటించి క్రాస్ సైన్ చేయండి. మీ పేరేంటనేది క్రాస్ సైన్ చేయండి. సో, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ అసిస్టెంట్ అని రాయండి. అండ్ దాంతో పాటు మీ ఫుల్ నేమ్. ఓకేనా? సో, అడ్రెస్ ఫర్ కరెస్పాండెంట్ మీ అడ్రెస్ ఏంటి? అండ్ దాంతో పాటు ఈమెయిల్ అడ్రెస్ ఏంటి? మొబైల్ నంబర్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. అండ్ క్లోజింగ్ డేట్ ఏంటనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ కేటగిరీ ఏంటి? అండ్ దాంతో పాటు బేసిక్ డీటెయిల్స్. ఎప్పుడు పాస్ అయ్యారు 10థ్ క్లాసు, ఇంటర్మీడియేటా, డిగ్రీనా, మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత సో, లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్స్ ఏం పెడతారంటే ఎస్ఎస్‌సీ మెమో, క్యాస్ట్, ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టేసేయండి.
ఇవన్నీ పెట్టేసి డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన సారీ సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇక్కడ మీకు మెయిల్ చేయడానికి అంటే పోస్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఒకటి మీకు పోస్టల్ ఆర్డర్‌కి సంబంధించి కూడా పోస్ట్ ఇచ్చారు. ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది కూడా ప్రింట్ తీసేసుకోండి. ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత ఓకేనా? ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫార్మ్ ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్, సెకండ్ డీడీ ఓకేనా? డిమాండ్ డ్రాఫ్ట్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే డీడీ అవసరం లేదు. థర్డ్ వచ్చేసరికి సర్టిఫికేట్స్. ఇక్కడ ఏదైతే ఎన్‌క్లోజర్ ఇస్తారో ఈ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నిటికి ఒక ఎన్వలప్ పేపర్ తీసుకోండి. రూ. 2 ఇస్తే ఎన్వలప్ పేపర్ ఇస్తారు. ఆ ఎన్వలప్ పేపర్‌కి ఏ ఎన్వలప్ పేపర్‌లో పెట్టేసి అంటించిన తర్వాత ఈ షీట్ ఏదైతే ఉందో అంటించండి. అంటించినా పర్లేదు. అన్న నేను అంటించను నేను రాస్తాను అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ అసిస్టెంట్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? స్కిల్డ్ అసిస్టెంట్ అని మెన్షన్ చేసి టు ద అడ్రస్ చైర్మన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ శారదా నగర్ ఓకేనా? శారదా నగర్ బర్మాటి 413115 తాలూకా బర్మాటి డిస్ట్రిక్ట్ పూణే మహారాష్ట్రకి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్? స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తే ఒకవేళ మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు హాల్ టికెట్ అనేది మీకు పోస్టల్లో మీ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ షార్ట్ లిస్ట్ అవ్వకపోతే మనకు కృషి విజ్ఞాన కేంద్రం బర్మాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద వేకెంట్ పొజిషన్స్ విచ్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ నోట్స్ లోకల్ న్యూస్ పేపర్స్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ లాగిన్ టు కృషి విజ్ఞాన భారతి బర్మాటి.com. సో ఇక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి రిక్రూట్మెంట్ ఎప్పుడొచ్చినా కూడా ఎవ్వరు వదులుకోవద్దు. స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ కదా చాలా చిన్న ఉద్యోగం అని అనుకోకండి. ఒకవేళ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ గానీ, ఆ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మంచి ప్రమోషన్స్ అయితే ఉంటాయి. మీరు మహారాష్ట్రలో జాబ్ చేస్తున్నప్పటికీ ఇనిషియల్‌గా మీరు ప్రమోషన్స్ ద్వారా గానీ, లేకపోతే డిప్యుటేషన్ ద్వారా గానీ, ట్రాన్స్‌ఫర్స్ ద్వారా గానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి మారొచ్చు. ఇది మనకు వ్యవసాయ శాఖ నుంచి సంబంధించిన కృషి విజ్ఞాన కేంద్రము. సో మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే. అండ్ ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే 7893947228 నెంబర్‌కి మెసేజ్ చేయండి. జాబ్స్ అకాడమీ అని. సో మేము జాబ్స్ అకాడమీ నుంచి వచ్చామని మెసేజ్ చేయండి. మిమ్మల్ని స్పెషల్ వాట్సాప్ గ్రూప్‌కి గానీ, స్పెషల్ వాట్సాప్ ఛానల్‌కి గానీ యాడ్ చేస్తాము. డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇంత మంచి నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక చిన్న లైక్ అయినా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అడగడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.